నీ పేరా ఎన్టీఆరా? నందమూరి తారక రామారావు. ఓకే ఓకే, ఆ రోజుల్లో జస్టిస్ అవును అక్కడ. ఓకే ఓకే, ఏమైంది? బావచ్చిన పప్పడు ఎండొచ్చిన పప్పడు రేట్ ఒక 2016 కానుక ఇచ్చారు. వారికి ఆ పైడి బాబు తల్లి భోగ భాగ్యాన్ని సరదా కాపాడు కాక వారికి మనమస్సు మాంచని. అవురావరే ఒక చిన్న మాట. ఏమి? ఎంత ఇచ్చారు? 2016. ఏ స్కూల్లో చదువుకున్నారా? ఏమి? ఏ స్కూల్లో చదువుకున్నారా? ఎంత 200 రూపాయలు. 1900 రూపాయలు తీసి వెళ్ళిపోండి. 1800 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే ఎంత చదవాలి? 200గా చదవాలి. నాకు ఇచ్చింది నీ చదువుతా, తీసుకుని నీ చదవను. మన పూర్వం కోసం 5 రకాల పాటలు పాడుతారు. ఇప్పుడు అమ్మాయి గారు మాట తెలుసా? మీరు లేకుండా మీరు ఏమైనా కథ చెప్పగలరా? నీ లేకుండా ఏ పని మీరు చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, చెప్తాను. నీ లేకుండా చెప్తారా? ఎవరో చెప్తారు. మీ అన్నీ చెప్పండి.
నువ్వు చూసినావా నువ్వు ఫ్యాన్ బాగా ఎంచుకుని రాగి పెట్టా 24 పల్లకిలో పెళ్లి కూతురు రాగిలా కాకుండా వేరేలా ఉందా? పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది, పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగ ఉంది? రాణిలా ఉంది. నువ్వు చూసినావా ఎవరు చూడలేదు, ఏమీ చేయలేదు. పల్లకిలో పెళ్లి కూతురు ఎలా ఉందో నువ్వు చెప్పు. పల్లకిలో పెళ్లి కూతురు ఎలా ఉందంటే నేను చెప్పాలి గురువు రెస్ట్. పల్లకిలో పెళ్లి కూతురు బట్టలు ఇప్పిస్తుంది. పల్లకిలో పెళ్లి కూతురు బట్టలు ఇప్పేస్తుందా? బట్టలు ఇప్పిస్తాడు. నేను ఏడు చెప్పాను పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగ ఉంది? నువ్వు చూసినావా అలాగే ఉంది చూసానా ఎలాగుంది? సైలెంట్ కూడా చెప్పు. గోల్డ్ పెట్టండి పర్లేదు ఆ కూరగాయలు సైలెంట్ గా ఉండదు, వాడు వచ్చి పెంట చేసావు ఇప్పుడు. అక్కడ చాలుగా నీ ఊపి అక్కడ వేసుకో. తాత అమ్మమ్మ ఉందా తాత అమ్మమ్మ ఉందా లేదా ఇదిగో నీకు హిందీ రాడుతుందిలే ఓకే ఓకే గురువు స్టార్ట్ చేసుకోండి అలా ఆపాలి 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 అలా ఆపాలి ఏ పాట ఆ పాట సామచవర గమన సామచవర గమన, సామచవర గమన సామచవర గమన, నా సంకనాటవ ఏంటి బాబు? సామాన్య వర్గంలో సంక్రాంతి రావణ రావణ రాములు, రాములో దోమలేంట? రాములో దోమలేంటి? బాగుపడు, కూర పనిచేస్తుంది, చక్కెర. వాడు ఎక్కడ పనిచేస్తున్నాడా? రాములో దోమలే. అది సినిమా సాంగ్ ఇది నా సొంత పాట గురువు వేసుకోండి రాముల దమన రాములో దోమల, రాముల దమన రాములో దోమల, ఈడి దౌడులు దూరిదిరు ఈడి రకాల దూరిదిరు ఈడి ముక్కులు దూరిదిరు ఈడి నోట్లు దూరిదిరు ఈడి చెవులు దూరిదిరు ఈడి కైలు అంతా దూరిదిరు కొట్టారంటే మొహం పిడకైపోతుంది. వర్తమాని నేడు వీడికి మరిసిపోయిందా దేవుడు? అవునా? సొలుపే. ఏమిటి మాట? అమ్మాయి గారు చిన్న మాట నేను పాటలు పాడాను మన రమణి కోసం పొరపాటువా? తర్వాత పాడతాను నందమూరి బాలయ్య నటించిన చిత్రం నుండి ఏదైనా హుషారుగా పాటేసుకోండి ఓకే రెడీ ఏ పాట ఏ పాట నీ పప్పలో నా సినిమా అవసరమా? అవసరమా నీకు? అదే పాట కొప్పులో, పరిమళ తోట. ఒప్పులో మరి తోట రామల్లె మరుపు తోట. నామల్లి తోట నేను పప్పలో నామల్లి తోట అనుకోను ఏమో రాజు నీ కొప్పులో నా మల్లె
మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థమవుతుంది అదే అమ్మాయి గారు చెప్పండి సార్. చిన్న మాట ఏంటి? మరి ఇంకేమీ కాదు. ఎక్కడ నేను పెళ్లి చేసుకుంటాను, ఆ? నేను పెళ్లి చేసుకుంటాను. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదా? నాకు పెళ్లి కాలేదు. నాకు ఒక అమ్మాయిని మీరు సెట్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికిప్పుడు అమ్మాయి సెట్ ఆ అవ్వదు. పని చేయండి. అక్కడ మా పెద్దవారు ఉన్నారు, ఉన్నారు. అలాగే రమణాణి గారు ఉన్నారు, లేదు, బయట. అలాగే ఆడపడుచులు ఉన్నారు, అలాగే యూత్ కూడా వాళ్ళు ఉన్నారు. వారిని ఎవరైనా ఒక అమ్మాయిని సెట్ చేయమనండి. మీరు చూసి నన్ను పెళ్లి చేస్తే కష్టమేమో. హ్యాపీగా ఉంటాను. 26 సంవత్సరాలు వచ్చింది నాకే పిల్లకి ఇవ్వడం లేదు. 40 సంవత్సరాలు అయితే దిగి ఇస్తారు. నేతలకు ఎవరు ముదిరిపోతే ఇస్తారు పెళ్లి కూతురికి. అమ్మాయి గారు సరే, సరే. మీరు ఒక అమ్మాయిని సెట్ చేయండి, నేను పెళ్లి చేసుకుంటాను. అలాగే. ఒక్క విషయం బాబు చెప్పండి, మీ ఊర్లో అమ్మాయి ఉందా? అన్నయ్య నాకు చెప్పు. బాబుకి పెళ్లి చేయడానికి అమ్మాయి కావాలి. అయిపోద్దా? మరి అమ్మాయి కావాలి. అయిపోండి, అమ్మాయి కావాలి కదా. మీ అన్న ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ముగ్గురు గొంట్లు వచ్చారు, ఇంకా మీకు అమ్మాయి కావాలంట. అవునా? మేము ఉంటాం అబ్బాయి, మేము ఉంటాం. మీరుంటారా? పర్వాలేదు. మీరు చెప్పండి, మీ ఊర్లో అమ్మాయి ఉందా లేదా? వాళ్ళ అతను దొంగకూర పడి కింద వెళ్ళి చూస్తాడు. ఆ బ్లాక్ టీ-షర్ట్ అబ్బాయి స్ట్రైట్ గా చూడండి. చూస్తాడేంటి? మొత్తం కిందనే చూస్తాడు. ఇతను ఏదో పిలుస్తున్నాడు చూడు, ఏదో డౌట్ ఉందండి. శాంతోడికి పిలుస్తాను దేనికో. ఓకే ఓకే. రమణ, అమ్మాయి నేను ట్రై చేస్తాను. అమ్మాయి సెట్ అవ్వలేదు. అవ్వలేదు. ఓ పని చేయండి. చెప్పు. ఆ అమ్మాయిగా నువ్వు ఉండు. నేనున్నాను బాబు. మా ఆయన తెలిస్తే ప్యాన్ కురేసిస్తాడు. నేనున్నాను. మీ ఆయన తెలిస్తే చంపేస్తాడు. ఎంత కొంత ఇచ్చింది మా డబ్బులు? ఏ డబ్బు నుంచి మా ఆయన కొనేద్దాం అనుకుంటున్నావా? అసలు ఎప్పుడైనా చూసావా? చూడలేదు. మా ఆయన్ని చూడలేదు. ఎలా ఉంటాడు? మిల్క్ బాయ్. మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? మిల్క్ ఇచ్చిన గేదెలాగా ఉంటాడా? ఉంటే మిల్క్ ఇచ్చే పనిలా కాకమ్మ కూడా. నేను ఉండనురా. నువ్వు ఉండవా? మీ సెల్లు మా మరిది ఊరుకో. మీ సెల్లుకి అయిపోయింది పెళ్లి, అయిపోయింది. నీకు అయిపోయింది పెళ్లి, అయిపోయింది. మీ ఇద్దరికి అయిపోయింది పెళ్లి, అయిపోయిందని చెప్తున్నాను. మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి కూతురుగా నేను ఉంటాను. నువ్వు ఉంటావా? ఆ. పెళ్లి కూతురుగా? కూతురుగా. పర్వాలేదా? పర్వాలేదు. అన్ని ఆలోచించావా? నేను పెళ్లి కూతురుగా ఉంటాను కానీ నాకు అమ్మగా ఎవరు ఉంటారు? ఓహో, నీకు అమ్మ కావాలా? అమ్మ. నేనుంటా. నువ్వు నీకు అమ్మగా. నువ్వు నాకు అమ్మవా? నీకు నేను కూతురునా? వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ మన ఇద్దరికి మొగుడు. చంపేస్తాను. మన ఇద్దరి మొగుడేంటి? నీకు మొగుడు, నాకు అల్లుడు. నాకు మొగుడు, నీకు అల్లుడు. ఎవరుంటారు? మా అన్నయ్య. ఎవరు? ఇతను. అది ఏ అతని వయసు నా వయసు ఎంత ఉంటది? వయసు ఏంటి? వయసుతోనే పని ఉంది ఈ రోజు. అవునా? మరి ఇంకెవరుంటారు? ఎలా ఉంటారు? పని చెయ్యి. నువ్వు పెళ్లి కూతురుగా ఉంటావు కాబట్టి ఉంటాను కాబట్టి నీకు మొగుడుగా మాత్రం నేను వాళ్ళ అమ్మ ఈయన నాకు మొగుడా? వీరు పెళ్ళవరా? మన ముగ్గురు సెట్ అయిపోయి అయిపోయాం. నాకు పిన్ను, మా చెల్లి. నాకు చిన్న పిన్ను, ఇంకో చెల్లి. 5 సెట్ అయిపోయి అయిపోయాం. పని చెయ్యాలి. చెప్పమ్మా. నా పెళ్లికి మంచి బ్యాండ్ బుక్ చేసి. ఏ బ్యాండ్ ఏంటి? ఓల్డ్ గా డీజే. వాళ్ళ అమ్మ డీజే వద్దే. ఏ? డీజే వద్దు. ఏ? తీరిపోద్ది. మరి బ్యాండ్ అంటే? ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు పాడిన పాటలకి మా కుర్రోళ్ళందరూ డాన్స్ చేస్తారు. అది నేను చేయాలి. బ్యాండ్ బుక్ చేసి రావాలి. సరే పని చేయి. నువ్వు షాపింగ్ చేసుకోరా? వచ్చి నేను బ్యాండ్ బుక్ చేస్తాను. బ్యాండ్ బుక్ చేసి వచ్చి ఈ లోపల సీఎం కొడుకు వచ్చాను. సరే వెళ్ళే. నమస్కారం అండి. బాగున్నారా? మీరు బాగున్నారా? మేమా? మేము ఏదోలా ఉన్నాలే కానీ మీకు మా అమ్మాయి తెలుసా? ఎవరు చిగలరాడా? చికెన్ రాండి. ఏ చికెన్ రంతరు పెట్టి ఎప్పుడు నీకు ఎవరు నేను అదే అదే ఏమండి, మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఎప్పుడు? ఏ రోజు? ఈ మధ్యనే. ఈ మధ్య అంటే ఈ నెల 33వ తారీఖు. 33వ తారీఖు. ఎక్కడుంది? 33వ తారీఖు కదా. అప్పుడు ఏమని చెప్పాలి? ఏమంటారు? వచ్చేది 3 అని చెప్పాలి. గురుగారు వచ్చిన 3 అండి. మూడండి. ఏ మూడు? ఏ మూడు? ఏ మూడు? ఏ మూడు? ఈ మూడే. వచ్చే నెల 3 మా అమ్మాయి పెళ్ళండి. మరి మీ బ్యాండ్ అయితే బాగుందని విన్నాను, అందుకే వచ్చాను. మీ బ్యాండ్ కి అమౌంట్ ఎంత? అన్సేషన్ కదా? అవును కదా. ఒక 20,000 అవుతుందా? 20,000 అవుతుంది. ఎవరైనా నవ్వుతారండి ఏమి? చెప్పిన మాటలు వింటే. మా బుర్రగానికి 20,000 ఇవ్వలేదు. ఇక్కడ 33 బేరాలు ఆడారు ఆయన. బ్యాండ్కి వెళ్ళి ఇచ్చేస్తారండి. కొంచెం ఆలోచించి ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట చెప్పాలా? ఇంకో మాట ఉంది. అదెంత? 30,000 అవుతుంది. మా అమ్మకి సలుపు తీర్పే. ఆయన మీరేంటంటే కొంచెం రేటు తగ్గించమండి, ఎక్కువ చెప్పి మాట్లాడతారు. ఏం చేస్తా, మా కర్మలకు వచ్చింది. అవునా? సరే కానండి, మీరు ఏ రోజు వస్తారు? పెళ్లి ముందు చేస్తామండి. ఓహో, పెళ్లి ముందు రోజా? దేనికి? భోజనాలకే. భోజనాలు లేవు అంటే నీకే భోజనాలు లేవు. మేము భోజనం నీకు అర్థమవుతుందో? భోజనాలు లేవు. పెట్టలేదు. భోజనాలు లేవు. మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్నా లేదా?
ఆ. ఎందుకంటే ఆ. మీ మర్యాదకి ఏ లోటుపాట్లు ఉండవు. సరే సరే సరే. భోజనాలు ఎవరు బాధపడకండి ఆ. మీ మర్యాదకి ఏ లోటు పట్లు ఉండవు. కొట్టు సింపుల్ పరిగెడతారు అంటే మేము చేసే మర్యాద చూసి ఆ. తట్టుకోలేక మీకు రేంజ్ లో ఉంటాయి మర్యాదలు. ఏం చేస్తావు? కిరణ్ లేదు. సరేనండి, ఆ. ఫైనల్ గా మాట. ఏంటి? మీరు అకౌంట్ నెంబర్ ఇస్తే మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మా అకౌంట్ ఏటీఎం వేసాను ఫోన్ పే చేస్తానండి. ఏమి పే? ఎలాంటి పే నేను అక్కడ చూడలేదా? ఆ. గూగుల్ పే, ఫోన్ పే నేను చూసా కదా. అవును. ఈ ఫోన్ పే ఏది ముందు రావాలా? లేదా? అక్కడ అందుకోవద్దా ఏదేసి పోద్దా? ఏటీఎం కార్డు ఎందుకు పోద్దా? మా ఆవిడ కార్డు ఏటీఎం కార్డు మా ఆయన కార్డు నా కార్డు కలిసాను మీ ఆవిడ కాదు, మీ ఆవిడ. మా ఆవిడది నాది మరి మీ అమ్మ కదా? నాకు ఇచ్చాను సరేనండి, వెళ్ళొస్తాను. డేట్ మర్చిపోవద్దు. ఓకేనండి. వాళ్ళ అమ్మ ప్లాన్ బుక్ చేశారు కదా? చేశారు. ఎంత బుక్ చేశారు? 20,000. 20,000 ఆ. చాలా తక్కువే మరి చెప్పాను కదా. వచ్చేయండి చెప్పు. ఆ ప్లాన్ లో సలగైపోతాను అయిపోతున్నారు? వాళ్ళతో 2 పాటలు పాడించండి ఆ. ఈ లోపు వెళ్ళి ఆ బట్టలు మార్చుకొని వచ్చాను వాళ్ళమ్మ మంచి మోటార్ చిన్నపిల్లలు జడుచుకుంటారు. ఎందుకే చేస్తావా?